హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈశ్వరి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో లాస్ట్ వీడియోలో మీకు 2 బ్లౌజెస్ చూపించాను కదా. జస్ట్ సెకండ్ బ్లౌజు మేకింగ్ వీడియో చూపించలేదు. సో అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఈ మధ్యలో సంక్రాంతి హాలిడేస్ అలా రావడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను. అండ్ అదేవిధంగా పనులు ఎక్కువయ్యి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. చూడండి, మొత్తం గోల్డ్ జెరీ వర్క్ అనమాట. జెరీ వర్క్ తోటి గ్రీన్ కలర్, ఆ లీవ్స్ మొత్తం గ్రీన్ కలర్ ఇచ్చాను. ఆ గ్రీన్ కలరు మిడిల్లో గోల్డ్ కలర్ ఇచ్చాను అనమాట. చూడండి ఎంత దగ్గరగా చూపిస్తున్నాను. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ అదేవిధంగా కట్ వర్క్ డిజైన్ అనమాట. డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది. ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. ఈ డిజైన్లో ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఎంత బాగున్నాయో చూడండి. అండ్ అదేవిధంగా బ్లౌజు పింక్ కలర్ కదా, చాలా బాగా ఎలివేట్ అయింది. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్. అండ్ అదేవిధంగా మిడిల్లో లైట్గా సిల్వర్ కలర్, ఎక్కువగా యూస్ చేయలేదు, సిల్వర్ కలర్ యూస్ చేశాను. చూడండి, అసలు చూస్తుంటేనే ఎంత బాగుందో. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, చాలా దగ్గరగా కూడా మీకు చూపించాను. ఫస్ట్ మొత్తము ఈ డిజైన్ మొత్తం కట్ వర్క్ డిజైన్ అనమాట. అవుట్లైన్ మొత్తం కట్ వర్క్ డిజైన్. ఆ తర్వాత మొత్తం లీవ్స్ ఇచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ 4 ఇచ్చేసి ఆ మిడిల్లో ఒక సిల్వర్ కలర్ తోటి జస్ట్ ఒక ఫ్లవర్ లాగా అనమాట. చూడండి ఎంత బాగుందో. అది ముడికుట్టు టైప్లో స్టిచ్చింగ్ చేసింది. అది కూడా అక్కడక్కడ మనం కుందన్స్ కావాలంటే వాటిని మనం అంటించుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. ఆల్రెడీ ఆ స్టిచ్చింగ్ కూడా వేసింది. కుందన్స్ కావాలంటే మీరు అంటించుకోవచ్చు. చూడండి, ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. మొత్తం చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి. ఆ బ్యాక్ నెక్ మొత్తము అవి మొత్తం గ్రీన్ కలర్లో వేసాను. ఆ మిడిల్లో సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ మనకి ఏది కావాలంటే మన ఉన్న శారీ కలర్స్ని బట్టి ఇక్కడ మనము చూస్ చేసుకోవాలి. శారీ కలర్ని బట్టి మనకి ఎక్కువ ఏవి ఎలివేట్ అవుతున్నాయో దాన్ని బట్టి ఇక్కడ మనం కలర్ కాంబినేషన్ ఎంచుకోవాలి. ఎందుకంటే రకరకాల చీరలు మన దగ్గరకు వస్తుంటాయి. సో అటువంటి అప్పుడు ఆ శారీ కలర్లో ఎక్కువ ఎలివేట్ ఏమవుతున్నాయో చూసుకొని మనము ఇక్కడ కలర్ కాంబినేషన్ ఎంచుకోవాలన్నమాట. మీకు ప్రతి ఒక్కటి వీడియో చేస్తున్నాను. కలర్ కాంబినేషన్లో కూడా మనకి చాలా ఒక్కొక్కసారి 10 కలర్స్ ఉంటాయి. ఒక్కొక్క శారీలో చిన్న చిన్నగా, ఎక్కువ లేకపోయినా సరే కొంచెం కొంచెంగా ఉంటాయి. సో అటువంటప్పుడు మనం ఇక్కడ మన దగ్గర మన శారీలో అన్ని కలర్స్ ఉన్నా సరే మనకి ఈ డిజైన్లో ఒక 4-5 కలర్స్ ఉన్నాయి అనుకో, వాటిని మనం తగ్గించుకోవటమే, ఏం లేదు. మీకు ప్లస్ గుర్తు చూపించాను కదా, ఆ ప్లస్ గుర్తు అదే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఫ్రేమ్లో ఆ ప్లస్ గుర్తు ఒక్కొక్కటి ప్లస్ గుర్తు టచ్ చేస్తూ ఉంటే అది మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అయినప్పుడల్లా మనకి డిజైను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తుందో అది మనకి తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఈ కలర్ ఇంతవరకే అని మనకు వస్తుందన్నమాట. దాని ప్రకారం మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. మనం ఒక పెన్ను పేపర్ తీసేసుకొని నోట్ చేసుకున్నామంటే మనము ఇక్కడ 1 2 3 4 మొత్తం 12 కలర్స్ ఉంటాయి కదా, 12 నీడిల్స్ ఉంటాయి కదా. అలా మన నెంబర్స్ కనుక వేసేసుకున్నాము అంటే ఇక్కడ ఆ నెంబర్స్ని బట్టి ఏ కలర్ ఎంతవరకు కావాలి అంటే ఒక్కొక్క కలరు 2 టైమ్స్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే 10 కలర్స్ ఉన్నా సరే మనకి ఇక్కడ ఇచ్చింది 5 కలర్స్ అయితే మనకి దాన్ని బట్టి ఇక్కడ కలర్ కాంబినేషన్ ఎంచుకోవాలి. చూడండి, అదేవిధంగా ఒక్కొక్కసారి ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇట్లా హ్యాండ్స్ వచ్చేటప్పటికి స్టిచ్చింగ్ టైంలో ఒక్కొక్కసారి ఇదిగో ఈ లైన్స్ చెక్స్ ఉంటాయి కదా, ఈ చెక్స్ వేసేటప్పుడు ఏది వేయాలా అని కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకే మీరు 1కి 2 సార్లు కంపల్సరీ మిషన్లో 1 or 2 టైమ్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు స్టిచ్చింగ్ తర్వాత ముందు గనక సెట్ చేసుకునేటప్పుడే ఒక్కసారి గనక సెట్ చేసుకున్నారు అంటే ఆ టైంలోనే మీకు ఈ కలర్ యొక్క కాంబినేషన్ కానీ అండ్ అదేవిధంగా మనకి ఎలా ఉంటుంది ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేసుకున్నారంటే చూడండి ఎంత ఈ పింక్ కలర్కి ఆ గ్రీన్ కానీ ఆ గోల్డ్ కలర్ కానీ
మిడిల్లో చిన్న చిన్నగా బూటీస్ మిడిల్లో సిల్వర్ కలర్ ఇచ్చాను. సిల్వర్ కలర్ ఇచ్చినా ఎక్కువగా ఎలివేట్ అవుతుంది ఏంటంటే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ అనమాట. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ టైం పెట్టింది బాగుంది, ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇలాంటి మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ ప్రకారం మీరు కామెంట్స్లో షేర్ చేశారంటే దాని ప్రకారం నేను ఏదన్నా వీడియో చేయడానికైనా అండ్ అదేవిధంగా ఇంకా ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికైనా నేను వీడియో చేయగలుగుతాను. మీకు ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే మనకి డౌట్స్ వస్తాయండి. సో అందుకే నేను ఇక్కడ చెప్తున్నాను. మనం చూడ్డానికి బాగా వచ్చినట్లే ఉంటుంది అండ్ మనం అక్కడికి వెళ్ళేసరికి రావు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.